ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. వరదలతో ఉరకలేస్తున్న గోదావరి భద్రాచలం దగ్గర ప్రమాద గంటికలు మోగిస్తుంది. గంటకు పెరుగుతున్న ఉధృతితో భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం 52.7 అడుగులకు చేరింది. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయగా నదిలో ప్రవాహం కొనసాగుతూనే ఉంది. దీంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరదల ప్రభావంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 2 ప్రధాన రహదారులపై గోదావరి వరద నీరు చేరింది. మరోవైపు గోదావరి మహోగ్ర రూపంలో పరివాహక ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఇప్పటికే పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరదలతో జనం అల్లాడుతున్నారు. మూటా ముల్లె సర్దుకొని ప్రాణాలు కాపాడుకునేందుకు సాయం కోసం చూస్తున్నారు. వరద రోజుకు పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 9 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలిస్తున్నారు.